తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి సర్కార్ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని వైసీపీ నేతలు మండిపడ్డారు. కడప నగరంలోని అంబేద్కర్ కూడలిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలన గాడి తప్పిందని అన్నారు. కోవిడ్ సమయంలో కోవిడ్ తర్వాత ప్రజా ఆరోగ్యం సంక్షేమం పట్ల జగన్ తీసుకున్న నిర్ణయాలు గర్హనీయమని అన్నారు. పీపీపీ మోడల్తో ముందుకు వెళ్తున్న కూటమి తీరును వైసీపీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మనమందరం కూడా ఈ 16 నెలల కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో అందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ తన టెన్యూర్లో 19 నుంచి 24 వరకు 2 ఇయర్స్ కోవిడ్ పోయిన తర్వాత కూడా ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజా సంక్షేమం పట్ల ఆయన తీసుకున్న వినూత్నమైన నిర్ణయాలందరూ కూడా అందరూ చూస్తున్నారు, అందరూ గర్విస్తున్నారు కూడా. ఆయన పాలనలో మేము పనిచేసినందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే యాజ్ అ డాక్టర్ కూడా మేము గమనిస్తే మెడికల్ అండ్ హెల్త్లో ఎంత గొప్ప సంస్కరణలు కానీ ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ టైంలో వచ్చినంత మనం గతంలో ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు మనం చూస్తే ఓన్లీ 11 మెడికల్ కాలేజెస్ ఉంటే జగన్ సార్ అధికారంలోకి రాగానే 17 మెడికల్ కాలేజెస్కి శాంక్షన్స్ తీసుకొచ్చి ఒక 8,500 కోట్లలో దాంట్లో 5 మెడికల్ కాలేజెస్ని కంప్లీట్ చేసి ఇంకా పులివెందుల పాడేరు 2 పూర్తిగా కంప్లీట్ అయిపోతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేసి నిర్వహించకుండా వచ్చిన మెడికల్ కాలేజెస్కి ఎన్ఎంసీ 50 సీట్స్ పర్మిషన్ ఇస్తే కూడా నిర్వహించలేమో అని వెనక్కి రాసిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వంది. ఇంకొక 5,000 కోట్లు పెడితే ఈ మిగిలిన మెడికల్ కాలేజెస్ కూడా పూర్తి అయిపోతాయి, వాటిని ప్రజల్లోకి తీసుకొస్తాము, బీద బిక్కి అందరూ ఎవరైతే కనుక డౌన్ ట్రాడెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్న విధానం లేకుండా వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు దళిత సంఘాలందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేమందరం కూడా దళిత నాయకులం అందరం కూడా మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా సొసైటీలో డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఎక్కువ శాతం ఇంకా ఎస్సీ ఎస్టీ పీపులే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆరోగ్యం బాగాలేనప్పుడు కార్పొరేట్ వైద్యానికి వాళ్ళు వెళ్ళలేరు. సో వాళ్ళందరికీ కూడా ఒక మెడికల్ కాలేజ్ అన్నది వస్తే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వస్తుంది. ఎప్పుడు ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీస్ అందరూ అందుబాటులో ఉంటారు. మెరుగైన వైద్యము మెడికల్ కళాశాల వస్తే ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అందరికీ కూడా అందుతుంది. అది ప్రజలకు ఎప్పుడు ఒక గవర్నమెంట్ ఒక సర్వీస్ సెక్టార్లో చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతవరకు వాళ్లకు ప్రాఫిట్ ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారు? దాడులు కూడా ఏదైతే దళితుల మీద జరుగుతున్నాయో, సోషల్ యాక్టివిస్ట్ మీద జరుగుతున్న దాడులు అన్నింటినీ కూడా మేము నిరసిస్తున్నాము. ఈరోజు మేము కడప జిల్లాలో దళిత సంఘంలో వైఎస్ఆర్సీపీ విభాగంలోని దళిత సంఘ నాయకులు మేమంతా కూడా ఈ విషయాల మీద మేము పోరాటం చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్లో ప్రస్తావిస్తే కేంద్ర మంత్రి రాతపూర్వకంగా తనకు లేఖ అందించారని రాజ్యసభ సభ్యులు బాబురావు తెలియజేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ తమకు సాధ్యం కాదని లేఖలో ప్రస్తావించినట్లుగా బాబురావు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీ గురించి, దాని దుస్థితిని గురించి పార్లమెంట్లో ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి జవాబుగా స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ గారైనటువంటి హెచ్డి కుమారస్వామి గారు రాతపూర్వకంగా జవాబు ఇవ్వటం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ వెడ్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. అయినా ఏదో చిన్న భిక్ష వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం, దీన్ని పూర్తిగా కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు పార్లమెంట్ సెషన్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఆయన నాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏంటంటే, సిన్స్ the steel factory is in non-important sector, this has to be either closed or to be privatized అని ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. ఆ రోజున నేను మా ఇంటి దగ్గర చిన్న ప్రెస్ మీట్ పెట్టి మన పెద్దలైనటువంటి మన ఈ యొక్క ప్రెస్ పీపుల్ అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది. స్టీల్ ఫ్యాక్టరీ అనేది మన ఆంధ్ర ప్రజలకి ఒక జీవనాడి లాంటిది. ఒక విశాఖ, ఒక ఆంధ్రుల హక్కు.
ఒక ఉక్కు, ఇది ఆంధ్రుల ఉక్కు లాంటి ఈ యొక్క విశాఖ ఫ్యాక్టరీని ఈ రోజున మనం ఈ దుస్థితిలో ఎవరో కాపాడలేనటువంటి పరిస్థితుల్లో తయారు చేయడానికి కారకులు ఎవరు? నేను అడిగే ప్రశ్న సూటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక పేద వర్గాల ప్రతినిధిగా నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. స్టీల్ ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి దుస్థితికి రావడానికి కారకులు ఎవరో తేల్చండి. పోనీ మీరు కారకులు ఎవరో ఇంతవరకు చెప్పలేదు. కనీసం 2024 ఎలక్షన్స్ ముందు ఈ రోజున అన్ని పార్టీలు, ఒక ప్రక్కన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన రేపు పొద్దున్న నేను కానీ పవర్లోకి వస్తే ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని నేను నిలుపుతాను, మైండ్ చూపిస్తాను, నేను ఎంతవరకైనా సరే వెళ్తాను అని చెప్పినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పీడ్గా చెప్పారు, నేను కానీ తలుచుకుంటే ఎన్ని వేల కోట్లైనా సరే తీసుకొస్తాను, ఈ స్టీల్ ఫ్యాక్టరీని బతికించేటువంటి బాధ్యత నా పూజిస్కంధాల మీద నేను వేసుకుంటాను అని చెప్పి చాలా చాలా గొప్పలు చెప్పారు. మనకు దొంగ మాటలు, అబద్ధాల మాటలు చెప్పి వీరందరూ కూడా మన విశాఖపట్నానికి మోసం, ద్రోహం చేస్తున్నారు. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, నేను రాజ్యసభలో కానీ లేకపోతే మన ఢిల్లీలో కానీ నేను ఉన్నంత వరకు, నా పదవి ఉన్నంత వరకు స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను, వాళ్ళు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఇప్పటికైనా ఒక మనవి చేస్తున్నాను, స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులంతా నార్త్ ఇండియా నుంచి, ఎక్కడో ఇంకా వెస్ట్రన్ ఇండియా నుంచి అనేక పదవుల్లో వచ్చిన వాళ్ళు. దానివల్ల నష్టపోయేది అక్కడ కేవలం ఈ పేద వర్గాలకు చెందినటువంటి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ కార్మికులు అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆసియా కప్ ఫైనల్లో రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ ను బహుమతిగా అందజేశారు. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి తిలక్ వర్మ ముఖ్యమంత్రిని కలిశారు. ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దుర్గా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని సిఆర్ పార్క్ వద్దనున్న కాళీబారి ఆలయ దుర్గా పూజ మండపాన్ని సందర్శించారు. అష్టమి సందర్భంగా అమ్మవారిని దర్శించి పూజలు జరిపారు. అనంతరం మరో మండపాన్ని కూడా ఆయన దర్శించారు. ప్రధాని వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని మినీ బెంగాల్ చిత్తరంజన్ పార్క్ ప్రసిద్ది చెందింది. బెంగాలీ సాంప్రదాయ రీతిలో ఇక్కడ ఏటా ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. భారీ మండపాలు, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఆర్థిక సహాయం అంశాలపై సమగ్రంగా చర్చ. ప్రజలకు మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. పాలకులలో 73 మంది లబ్దిదారులకు 35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.
ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు నోరు మెదపడం లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ఫైర్. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి తెలంగాణ సీఎంను కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ. రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ బహూకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.